హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి 2026లో ఎవరైతే స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ అనేది క్రియేట్ చేసి, అలాగే షార్ట్ వీడియోస్ అనేది క్రియేట్ చేసి, ఒక ప్లేలిస్ట్ కింద క్రియేట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానని నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో అదే విధంగానే నేను ఇక్కడ నుంచి వీడియోస్ అనేది రెగ్యులర్గా క్రియేట్ చేసి, ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మన కంటెంట్ని ఫాలో అయ్యి 2026లో స్టాక్ మార్కెట్ అనే స్కిల్ని మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇది ఫ్రీగానే, మీ అందరికీ ఫ్రీగా కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడమే నా ముఖ్య ఉద్దేశం. సో మన ఛానల్కి ఎవరైనా సరే ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే కంటెంట్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే నేను ఇంతకుముందు మన ఛానల్లో ఇంకా చాలా కంటెంట్ అనేది చేసి అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ని కూడా చెక్ చేయండి. మీకు ఆ వీడియోస్ కూడా చాలా వాల్యూ అయితే ప్రొవైడ్ చేస్తాయి. అసలు మీ టైం అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదు. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ప్రతిదీ ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది. మీ టైం ఎక్కడ వేస్ట్ చేయదు. సో ఒకసారి వెళ్ళి ఛానల్ మొత్తం చెక్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ కూడా మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. పోస్టులు పోస్ట్ చేస్తాను, అవి యూస్ఫుల్గానే ఉంటాయి. అలాగే షార్ట్ వీడియోస్ చేస్తాను, అవి కూడా మీకు యూస్ఫుల్గానే ఉంటాయి. అలాగే లాంగ్ వీడియోస్, ఇలా నేను పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కూడా మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి మన ఛానల్ని ఫుల్గా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత వచ్చి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2026లో మనం స్టాక్ మార్కెట్ జర్నీ అనేది స్టార్ట్ చేయాలంటే మనకు ఒక రోడ్ మ్యాప్ అనేది అవసరం. అంటే మనం ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లానింగ్ అనేది ఉండాలి కదా. అలాగే మనం స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలన్నా సరే ఒక రోడ్ మ్యాప్ అనేది అవసరం. సో దాని ద్వారా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేర్చుకుంటూ వెళ్ళి ఫుల్గా మనం నాలెడ్జ్ అయితే గెయిన్ చేయవచ్చు. అయితే ఈ వీడియోలో 2026లో ఎవరైతే స్టాక్ మార్కెట్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే విధంగా ఒక రోడ్ మ్యాప్ అయితే నేను క్రియేట్ చేశాను. ఈ వీడియోలో దాన్ని నేను క్లారిటీగా 1 by 1 స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వినండి. సో మెయిన్లీ ఈ రోడ్ మ్యాప్లో 10 పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ 10 పాయింట్స్ని కనుక మనం ఖచ్చితంగా క్లియర్గా నేర్చుకుంటే కనుక మనకి స్టాక్ మార్కెట్ మీద ఒక బేసిక్ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే ఆ 10 పాయింట్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ 1 by 1 ఇంకా క్లారిటీగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 10 పాయింట్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ బేసిక్స్, ఫౌండేషన్, అంటే మార్కెట్కి సంబంధించిన బేసిక్స్ అన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు నేను 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది స్టాక్ మార్కెట్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ అకౌంట్ సెటప్ అండ్ టూల్స్, అలాగే నెక్స్ట్ మార్కెట్ స్ట్రక్చర్ అండ్ టైమింగ్స్, అలాగే చార్ట్ బేసిక్స్, అలాగే నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ బిహేవియర్, అలాగే నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అలాగే ట్రెండ్ అండ్ ట్రెండ్ లైన్స్, అలాగే చార్ట్ ప్యాటర్న్స్, అలాగే ట్రేడింగ్ ప్లాన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, అలాగే సైకాలజీ, ప్రాక్టీస్ అండ్ గ్రోత్. సో ఓవరాల్గా ఈ 10 పాయింట్స్ మీద మనకు క్లారిటీ అయితే వచ్చిందంటే కనుక మార్కెట్ మీద మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గానే. అయితే ఇప్పుడు ఈ 10 పాయింట్స్ గురించి క్లారిటీగా 1 by 1 బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇంకా టాపిక్లోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10 పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. అవి క్లియర్ చేసిన తర్వాత వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కొత్తగా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక బుక్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. బుక్లో ప్రతిదీ నోట్ చేసుకుని మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు వాటిని రివిజన్ చేసుకుంటే కనుక మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఖచ్చితంగా బుక్ అనేది మెయింటైన్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్ అనేది ఒక స్కిల్. ఆ స్కిల్ని మీరు స్కిల్ లాగానే నేర్చుకోండి. అంతే తప్ప ఏదో 4 వీడియోస్ చూసేసినంత మాత్రం నాకు డబ్బులు వచ్చేస్తాయంటే అలా కాదు. స్కిల్ ఎప్పుడైనా నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే నీ స్కిల్కి తగ్గట్టుగా నెక్స్ట్ డబ్బులు అనేది అవుట్పుట్ కింద వస్తుంది తప్ప, అంతే నువ్వు ముందు ఎంటర్ అవుతామే నాకు డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో ఎంటర్ అయ్యారంటే కనుక మీరు చివరికి స్కిల్ నేర్చుకోలేరు, అలాగే డబ్బులు కూడా సంపాదించలేరు. అలాగే నెక్స్ట్ మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటారు. సో ఎప్పుడైనా సరే స్కిల్ని స్కిల్ లాగానే నేర్చుకోండి. ఈ స్కిల్ గురించి మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. నాకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. విరాట్ కోహ్లీ ఏం చేస్తాడు? అతని ప్రొఫెషన్ ఏంటి? క్రికెట్ అంటే అదొక స్కిల్, అంతే కదా. ఏదైనా సరే స్కిల్. అయితే అతను కూడా ఎర్లీ స్టేజెస్లోనే నాకు స్కిల్ వద్దు, ఏమొద్దు, నేను బాగా ఆడను, నాకు ఓన్లీ డబ్బులే కావాలంటే అతను ఈ రోజు ఈ స్టేజ్కి ఉండగలరా? ఉండలేడు. ఎందుకంటే అతను ఏం చేశాడంటే అతని పని ఏంటి? క్రికెట్ ఆడడం. క్రికెట్ బాగా ఆడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ప్రతిరోజు వెళ్ళి నెట్స్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ మ్యాచ్లో మంచిగా పర్ఫామ్ చేసి ఒక సెంచరీ అనేది కొట్టాడు. సెంచరీ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఫేమ్ అనేది వస్తుంది. ఈ ఫేమ్ వచ్చిన తర్వాత బ్రాండ్స్, కొలాబరేషన్స్ ఇవన్నీ చాలా వస్తాయి. సో అప్పుడు ఆటోమేటిక్గానే డబ్బులు అనేది అతని దగ్గరకు వచ్చింది. అతను ఏం చేశాడు? స్కిల్ ఇంప్రూవ్ చేసుకుని అతని స్కిల్ని నిరూపించుకున్నాడు. సో అలాగనే మీరు కూడా ఎప్పుడైనా సరే స్కిల్ అనేది నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత డబ్బులు అనేది దాని తర్వాత ఆటోమేటిక్గా వచ్చే అవుట్పుట్ అది. అంతే తప్ప ముందే నువ్వు ఆ డబ్బులు ఫోకస్ చేస్తే కనుక నీకు స్కిల్ రాదు, ఏం రాదు. అదే విరాట్ కోహ్లీ కూడా ముందే డబ్బులు కావాలంటే కనుక స్కిల్ రాదు కదా, డబ్బులు రావు.
ఎప్పుడైనా సరే మనల్ని మనం డెవలప్ చేసుకుని స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా డబ్బులు అనేది అవుట్పుట్ కింద మనకు వస్తుంది. అంతే తప్ప ఎవరికోని సోషల్ మీడియాలోని ప్రాఫిట్లు వచ్చేస్తున్నాయి, నాకు కూడా నేను ఎర్లీగా నేర్చేసుకుని నాకు కూడా ప్రాఫిట్లు రావాలంటే అది కాదు. స్కిల్ అనేది నువ్వు ఇంప్రూవ్ చేసుకుని నీకు అర్థమైన విధంగా నువ్వు చేసినప్పుడే నీకు అర్థమైన విధంగానే నీకు మార్కెట్లో రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంతే తప్ప నీకు బ్లైండ్గా ఏమి రిజల్ట్స్ అనేవి రావు. సో ఎప్పుడైనా సరే స్కిల్ని స్కిల్ లాగానే నేర్చుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇదే ఉద్దేశంతో వస్తున్నారు, ఏంటంటే డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో వచ్చేసి ఎలా నేర్చుకుందాం అనుకుంటున్నారు. అలా కాకుండా నీకు ఎంత అర్థమైంది, నువ్వు ఎంత నేర్చుకున్నావు, అప్పుడు నీకు దానికి తగ్గట్టుగా అవుట్పుట్ అనేది వస్తుంది తప్ప ముందే నీకు మనీ ఎంత వచ్చేస్తాయి అనేది ఏమీ లేదు. సో ఓకేనా, ఇది అర్థం చేసుకొని కొత్తగా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నేర్చుకోండి. ఓకేనా, ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ పాయింట్ చూసుకుంటే స్టాక్ మార్కెట్ బేసిక్స్ అంటే ఫౌండేషన్. ఈ దీంట్లో ఉండే టాపిక్స్ ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అసలు కంపెనీస్ మార్కెట్లో ఎందుకు లిస్ట్ అవుతాయి, అలాగే ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ అంటే పదాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ అంటే ఏంటి, ఈక్విటీ అంటే ఏంటి, ఐపీఓ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, లిక్విడిటీ అంటే ఏంటి, వీటన్నిటిని టెర్మినాలజీస్ అంటారు. ఈ పదాలన్నింటిని మనం తెలుసుకుంటే కనుక వాటి మీనింగ్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇవి ఓవరాల్గా ఇంపార్టెంట్ టెర్మినాలజీస్. అలాగే నెక్స్ట్ మార్కెట్ పార్టిసిపెంట్స్, అంటే అసలు మార్కెట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనే విషయాలు కూడా తెలియాలి కదా మనకి. సో దీంట్లో ఇవన్నీ వస్తాయి. అంటే రిటైల్ ట్రేడర్స్, హెచ్ఎన్ఐస్, ఎఫ్ఐఐస్, డిఐఐస్, ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్, అసలు మార్కెట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ, ఈ టాపిక్స్. అలాగే నెక్స్ట్ మార్కెట్ సెగ్మెంట్స్, ఈక్విటీ, డెరివేటివ్స్, కరెన్సీ, కమోడిటీస్, ఈ సెగ్మెంట్స్ అయితే ఉంటాయి మెయిన్లీ. ఓకేనా, ఇవన్నీ స్టాక్ మార్కెట్ బేసిక్స్ ఫౌండేషన్. సో ఇవన్నీ తెలుసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది స్టాక్ మార్కెట్ మీద వచ్చేస్తుంది. సో ఈ పాయింట్లో ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. ఓకేనా, మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మార్కెట్లోకి వచ్చే ముందు F&O ట్రేడింగ్ అంటే ఏంటి ఈ కాదు మనం తెలుసుకునేది, వాటిని ఎలా బై చేయాలి ఎలా సెల్ చేయాలి అనేది కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది, అసలు ఎలా జరుగుతుంది అనేది ముందు ఇవన్నీ తెలుసుకోవాలి మనం. ఈ పాయింట్స్ అన్ని తెలుసుకున్న తర్వాత ఓహో మార్కెట్ అనేది ఎలా ఉంటుంది అని మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అంతే తప్ప ఎవరికి ప్రాఫిట్లు వచ్చినాయి మనం కూడా F&O ట్రేడింగ్ అంటే ఏంటి, ఓన్లీ ట్రేడింగ్ అంటే ఏంటి అని అలా నేర్చుకుంటాం కాదు. ఫస్ట్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మళ్ళీ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాము. ఓకేనా, ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే అకౌంట్ సెటప్ అండ్ టూల్స్. అంటే మనం ఇందాక టాపిక్లో ఫుల్గా బేసిక్స్ అనేవి నేర్చుకున్నాం స్టాక్ మార్కెట్ గురించి. అసలు మార్కెట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ప్రతిదీ నేర్చుకున్నాము. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు కొన్ని టూల్స్ అనేవి కావాలి కదా. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఏదైనా బై చేయాలన్నా సెల్ చేయాలన్నా మనకు టూల్స్ అనేవి అవసరం. అంటే బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ ఇలాంటివి అవసరం. అయితే అవేంటి ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఓకేనా, టాపిక్ చూసుకుంటే అకౌంట్ సెటప్ అండ్ టూల్స్. దీంట్లో మనకి డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, అలాగే బ్రోకరేజ్ సెలక్షన్, అలాగే ట్రేడింగ్ వ్యూ అండ్ చార్ట్ టూల్స్, అలాగే ఆర్డర్ టైప్స్, మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్, స్టాప్లెస్ ఆర్డర్. అయితే ఇవన్నీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా స్టాక్లో బై చేయాలంటే మనకి డీమ్యాట్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, మనం ఇలా బై చేసిన తర్వాత మన షేర్స్ అనేవి స్టోర్ చేయాలంటే మనకు ట్రేడింగ్ అకౌంట్ అనేది కావాలి. సో ఓవరాల్గా మనం బై చేసి సెల్ చేసి మన షేర్స్ని హోల్డ్ చేసి అలాగే స్టోర్ చేయాలంటే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ అనేవి ఖచ్చితంగా కావాలి. సో దీన్నే మనకి సెటప్ అంటాము. అంటే మనం ఏదైనా ట్రేడ్ చేయాలంటే లేదన్నా ఏదైనా బై అండ్ సెల్ చేయాలంటే మనకు ఒక సెటప్ అనేది కావాలి. అవే ఈ అకౌంట్ సెటప్ అండ్ టూల్స్. సో ఓవరాల్గా ఇవి. అలాగే నెక్స్ట్ బ్రోకరేజ్ సెలక్షన్. అంటే మనకి బై చేయడానికి సెల్ చేయడానికి బోల్డ్ అని బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లైక్ జిరోదా, అప్స్టాక్, ఏంజల్ వన్, ఇలాగ గ్రో, ఇలాగ డిఫరెంట్. సో దాంట్లో మనకి ఒక మంచి బ్రోకర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవి ఓవరాల్గా. అలాగే నెక్స్ట్ ట్రేడింగ్ వ్యూ అండ్ చార్ట్ టూల్స్. ట్రేడింగ్ వ్యూ అంటే మనందరికీ తెలిసిందే, మనం చార్ట్ చూడడానికి మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ అనేవాళ్ళు ట్రేడింగ్ వ్యూనే యూజ్ చేస్తారు. సో ఇదే ట్రేడింగ్ వ్యూ. అండ్ నెక్స్ట్ దాంట్లో చార్ట్ టూల్స్, దాంట్లో ఇండికేటర్స్, వాల్యూమ్స్, ఇవన్నీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేసుకోవడానికి ఈ టూల్స్ అన్ని మనం యూజ్ చేసుకుంటాము. ఓకేనా, ఇవి ఓవరాల్గా. అలాగే నెక్స్ట్ ఆర్డర్ టైప్స్. అంటే మనం బ్రోకరేజ్ ప్లాట్ఫామ్లో యూజ్ చేసేటప్పుడు దాంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆర్డర్ టైప్స్ అంటే మార్కెట్ ఆర్డర్లో బై చేయాలా, లేదా లిమిట్ ఆర్డర్ పెట్టుకుని బై చేయాలా, అలాగే స్టాప్ లాస్ ఆర్డర్లో, ఇలా మనం ఆర్డర్స్ అనేవి మన బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇవి ఓవరాల్గానే అకౌంట్ సెటప్ అండ్ టూల్స్. ఓకేనా, మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ నెంబర్ 3 చూసుకుంటే మార్కెట్ స్ట్రక్చర్ అండ్ టైమింగ్స్. అంటే అసలు మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది, అసలు మార్కెట్ టైమింగ్స్ అనేవి మనం ముందుగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నప్పుడు అసలు మార్కెట్ అనేది ఎప్పుడు ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది మనకు క్లారిటీ ఉంటుంది. అయితే ఆ టాపిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఓకేనా, టాపిక్ చూసుకుంటే మార్కెట్ స్ట్రక్చర్ అండ్ టైమింగ్స్. దీంట్లో మనం చూసుకుంటే ఎన్ఎస్సి, బిఎస్సి డిఫరెన్సెస్. అంటే ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అనేవి మనం తెలుసుకోవాలి. ఓకేనా, అలాగే నెక్స్ట్ మార్కెట్ టైమింగ్స్. అంటే మార్కెట్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, అసలు మార్కెట్లో మనకి ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి.
అలాగే నెక్స్ట్ ప్రీ మార్కెట్ అండ్ పోస్ట్ మార్కెట్, అంటే మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ప్రీ మార్కెట్లో ఎలా జరుగుతుంది అనేది, అలాగే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పోస్ట్ మార్కెట్లో అసలు మార్కెట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా. అలాగే నెక్స్ట్ ట్రేడింగ్ హాలిడేస్, అంటే స్టాక్ మార్కెట్లోని ట్రేడింగ్ హాలిడేస్ అనేవి కొన్ని ఉంటాయి, అంటే ఇంపార్టెంట్ డేస్ అనేవి ఉంటాయి కదా, పబ్లిక్ హాలిడేస్. అప్పుడు అలాంటప్పుడు మనకి ట్రేడింగ్ కూడా హాలిడేస్ అనేవి ఉంటాయి. అయితే ఈ హాలిడేస్ అనేవి మనకి ఇయర్ స్టార్టింగ్లోనే ఫుల్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. సో దాంట్లో మనం చెక్ చేసుకుని రేపు పొద్దున అనేది హాలిడే ఉందా లేదా అనేది చూసుకుని దాన్ని బట్టి మనం పొజిషన్స్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు నెక్స్ట్ డేకి. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం మార్కెట్ స్ట్రక్చర్ మరియు టైమింగ్స్ అనేవి ఫుల్గా మనం క్లారిటీగా తెలుసుకోవాలి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే నెంబర్ 4 చార్ట్ బేసిక్స్. అంటే మనం మార్కెట్లో ఏం చేయాలన్నా సరే చార్ట్ అయితే చూడాలి ఖచ్చితంగాని. అయితే ఆ చార్ట్ని చూడడానికి మనకు కొన్ని బేసిక్స్ అయితే ఉంటాయి, వాటిని కూడా మనం నేర్చుకోవాలి. అవేంటి ఇప్పుడు చూద్దాము. ఓకేనా. నెంబర్ 4 చూసుకుంటే చార్ట్ బేసిక్స్. అయితే ఈ చార్ట్స్లో కొన్ని బేసిక్స్లో లైన్ చార్ట్ అనేది ఉంటుంది, అలాగే బార్ చార్ట్ ఉంటుంది, అలాగే క్యాండిల్ స్టిక్ చార్ట్ అనేది ఉంటుంది, అలాగే టైం ఫ్రేమ్స్ అంటే 1 minute 5 minute అలాగే డైలీ అలాగే వీక్లీ టైం ఫ్రేమ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అయితే మోస్ట్లీ మనలో చాలా మంది క్యాండిల్ స్టిక్ చార్ట్ని మాత్రమే యూస్ చేస్తున్నాము. మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ అనేవాళ్ళు చార్ట్లో క్యాండిల్ స్టిక్స్ని మాత్రమే యూస్ చేస్తున్నాము. అయితే ఈ చార్ట్లో మనకి టైం ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి, అంటే మనం 1 minute 5 minute అలాగే డైలీ అలాగే వీక్లీ టైం ఫ్రేమ్స్ని అయితే యూస్ చేయవచ్చు. ఈ టైం ఫ్రేమ్స్ అనేవి ఎలా అంటే మనం 1 minute కనుక సెలెక్ట్ చేసుకుంటే కనుక 1 minuteకి మనకి క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే 5 minutes కట్టుకుంటే కనుక 5 minutes, అలాగే వీక్లీ అలాగే మంత్లీ, ఈ విధంగా దాన్ని బట్టి మనం ఎంచుకునే టైం ఫ్రేమ్ని బట్టి క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఓవరాల్గానే ఈ చార్ట్ బేసిక్స్ గురించి ఇవన్నీ తెలుసుకుంటే కనుక మనం ఒక చార్ట్లో ఏ విధంగా చేయొచ్చు, అలాగే ఏ విధంగా అనాలిసిస్ చేయొచ్చు అనేది మనకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సో ఇవి కూడా మనం క్లియర్గా నేర్చుకోవాలి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే నెంబర్ 5 చూసుకుంటే క్యాండిల్ స్టిక్ బిహేవియర్. అంటే మనం ఏదైనా చార్ట్ చూసినప్పుడు మార్కెట్లోనే ఆ చార్ట్లో మనకి క్యాండిల్స్ అయితే ఫామ్ అవుతూ ఉంటాయి. మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ అనేవాళ్ళు క్యాండిల్ స్టిక్ చార్ట్నే యూస్ చేస్తున్నారు కాబట్టి ఆ చార్ట్లో క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ క్యాండిల్స్ యొక్క బిహేవియర్ అనేది కూడా మనం ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవడం ద్వారా మనకు మార్కెట్ సెంటిమెంట్ అనేది అర్థమవుతుంది. అంటే మార్కెట్లో బయర్స్ ఎక్కువగా ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారా, అసలు మార్కెట్ సైకాలజీ అనేది ఏ విధంగా ఉన్నది అనేది ప్రతి క్యాండిల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే అవి ఏంటో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వినండి. ఓకేనా. టాపిక్ చూసుకుంటే క్యాండిల్ స్టిక్ బిహేవియర్. దీంట్లో మనకి బుల్లిష్ అండ్ బీరిష్ క్యాండిల్స్ అనేవి ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు కదా చార్ట్లోని రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, అవే బుల్లిష్ బీరిష్ క్యాండిల్స్. అలాగే నెక్స్ట్ విక్ అండ్ బాడీ మీనింగ్, అంటే క్యాండిల్కి విక్ ఫామ్ అవుతుంది, అలాగే బాడీ కూడా ఫామ్ అవుతుంది. వాటి యొక్క మీనింగ్స్ అనేవి మనం తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్, అంటే హ్యామర్, డోజీ, మర్బోజు, ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి మనం అర్థం చేసుకోవాలి. సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్స్ ఇవన్నీ. ఓకేనా. వీటి గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ మల్టీ క్యాండిల్ ప్యాటర్న్స్, అంటే ఎంగల్ఫింగ్, హరామి, అంటే మల్టీ క్యాండిల్స్ అంటే 2-3 క్యాండిల్స్ ఒకేసారి ఫామ్ అయ్యి దానికి తగ్గట్టుగా మార్కెట్ సెంటిమెంట్ అనేది అలాగే సైకాలజీ అనేది ఏ విధంగా ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి క్యాండిల్ స్టిక్ బిహేవియర్ అనేది అర్థం కావాలి. సో ఇది కూడా ఒక పార్ట్. మనం మార్కెట్లో ఏదైనా నేర్చుకోవాలంటే కనుక స్టాక్ మార్కెట్లో ఇవి కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మేజర్గా గేమ్ అనేది క్యాండిల్ స్టిక్ బిహేవియర్లోనే మనకు అర్థమవుతుంది. ఓకేనా. ఇవి కూడా క్లారిటీగా తెలుసుకోవాలి. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాము. ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే నెంబర్ 6 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అంటే మోస్ట్ ఆఫ్ ది గేమ్ అనేది స్టాక్ మార్కెట్లో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరే జరుగుతుంది. అయితే ఆ లైన్స్ని మనం ఏ విధంగా డ్రా చేయాలనేది కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనే టాపిక్లో ఏ సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయో ఇప్పుడు చూద్దాము క్లారిటీగానే. ఓకేనా. నెంబర్ 6 చూసుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అసలు సపోర్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అలాగే నెక్స్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అలాగే నెక్స్ట్ ఎలాగా కరెక్ట్గా లెవెల్స్ అనేవి డ్రా చేయాలనేది కూడా తెలుసుకోవాలి, అలాగే నెక్స్ట్ రోల్ రివర్సల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి, అలాగే నెక్స్ట్ ఫేక్ బ్రేక్అవుట్స్ అండ్ ట్రాప్స్ని ఐడెంటిఫై చేయాలి. సో ఓవరాల్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం తెలుసుకుంటే కనుక ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి మనకి క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా. ఈ టాపిక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని మనం ప్రతిదీ నేర్చుకోవాలి మార్కెట్లో. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ గేమ్ అనేది ఈ లెవెల్స్ కూడా జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, అయితే బ్రేక్అవుట్ అవుతుంది, లేదా బ్రేక్ డౌన్ అవుతుంది, లేదా ఫేక్ బ్రేక్అవుట్, లేదా ఫేక్ బ్రేక్ డౌన్, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఓకేనా. మెజారిటీ ఆఫ్ ది గేమ్ అనేది ఈ లెవెల్స్ దగ్గరే జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కాన్సెప్ట్స్ గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకేనా. ఇవన్నీ ఫ్యూచర్లో ఫర్దర్ వీడియోస్లో నేను క్లియర్గా డీటెయిల్గా ఈచ్ టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే ఈ టాపిక్స్లో ఈ సబ్ టాపిక్స్ అనేవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి
అని మీకు తెలియడానికి కాన్సెప్ట్స్ అన్ని నేను చెప్తున్నాను. ఓకేనా? ఈ సబ్ టాపిక్స్ అన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటే కనుక మీకు మార్కెట్ మీద ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. సో అందుకని ఇప్పుడు జనరల్గా నార్మల్గా ఏమేమి ఉంటాయి, అసలు మనం ఏం తెలుసుకోవాలని చెప్పడానికే ఈ వీడియో అనేది క్రియేట్ చేశాను. ఓకేనా? ఈ సబ్ టాపిక్స్ అయితే మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే నెంబర్ 7 చూసుకుంటే ట్రెండ్ అండ్ ట్రెండ్ లైన్స్. అంటే మనం మార్కెట్లో చార్ట్ చూసేటప్పుడు మార్కెట్ అనేది ఏ ట్రెండ్లో ఉన్నదనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. అంటే లైక్ అప్ ట్రెండ్లో ఉందా, లేదా డౌన్ ట్రెండ్లో ఉందా, లేదా సైడ్ వేస్లో ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. అయితే ఈ ట్రెండ్ అండ్ ట్రెండ్ లైన్స్లో ఉండే సబ్ టాపిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ చూసుకుంటే ట్రెండ్ అండ్ ట్రెండ్ లైన్స్. అయితే దీంట్లో టాపిక్స్ చూసుకుంటే అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్. అంటే మార్కెట్ అనేది ఏ ట్రెండ్లో ఉన్నది అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. అలాగే నెక్స్ట్ హయ్యర్ హై అండ్ హయ్యర్ లోస్ వెనకాల ఉన్న లాజిక్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా? అలాగే నెక్స్ట్ హౌ టు డ్రా ట్రెండ్ లైన్స్. అంటే అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, లేదా సైడ్ వేస్లో ఉందా అనేది మనం ట్రెండ్ లైన్స్ అనేది డ్రా చేయగలగాలి. ఓకేనా? ఈ టాపిక్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ ట్రెండ్ లైన్ బ్రేక్ మీనింగ్. అంటే ట్రెండ్ అనేది ఫామ్ అయిన తర్వాత ట్రెండ్ లైన్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి. దాని యొక్క మీనింగ్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ ట్రెండ్ కాంట్రిబ్యూషన్ వర్సెస్ రివర్సల్. అంటే ట్రెండ్ అనేది అలా కంటిన్యూ అవుతుందా, లేదా ఒక పర్టికులర్ రేంజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రివర్సల్ అవుతుందా అనేది కూడా మనం ముందే ప్రిడిక్ట్ చేయగలగాలి. సో ఓవరాల్గా ట్రెండ్ అండ్ ట్రెండ్ లైన్స్లో ఈ సబ్ టాపిక్స్ అన్ని కనుక మనం తెలుసుకుంటే కనుక మార్కెట్ ట్రెండ్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే అప్ ట్రెండ్లో ఉందా, లేదా డౌన్ ట్రెండ్లో ఉందా, లేదా సైడ్ వేస్లో ఉంటుందా అనేది మనం ముందే ప్రిడిక్ట్ చేసి అప్పుడు దానికి తగ్గట్టుగా మనం పొజిషన్స్ అయితే తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ టాపిక్స్ అన్ని కూడా మనం క్లారిటీగా తెలుసుకోవాలి. ఓకేనా? వీటన్నిటి గురించి కూడా ఫర్దర్ వీడియోస్లో నేను క్లారిటీగా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే నెంబర్ 8 చార్ట్ ప్యాటర్న్స్. ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారంటే మార్కెట్లో రిపీటెడ్ కండిషన్స్. అంటే ఇది వరకు అదే కండిషన్ అనేది మార్కెట్లో వచ్చింది, మళ్ళీ అదే కండిషన్ అనేది ఇప్పుడు మార్కెట్లో జరుగుతుంది అన్నప్పుడు మనం అప్పుడు ఏదైతే డిసిషన్ తీసుకున్నామో దానికి తగ్గట్టుగా ఇప్పుడు కూడా మనం డిసిషన్ తీసుకుని పొజిషన్స్ అయితే తీసుకోవచ్చు. సో దీనికి మనం యూజ్ చేసేదే చార్ట్ ప్యాటర్న్స్. చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇదే పాస్ట్ హిస్టరీలో ఫామ్ అయినప్పుడు మార్కెట్ అనేది ఏ విధంగా బిహేవ్ చేసింది, ఇప్పుడు ఇదే మళ్ళీ ఫామ్ అయింది అంటే ఇప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది మనం ప్రిడిక్ట్ చేసి చెప్పుకోవడానికి ఈ చార్ట్ ప్యాటర్న్స్ అయితే యూస్ చేస్తారు. అయితే ఈ చార్ట్ ప్యాటర్న్స్ కాన్సెప్ట్స్లో అసలు ఏ టాపిక్స్ అనేవి మనం నేర్చుకోవాలనేది కూడా ఇప్పుడు చూద్దాము. ఓకేనా? టాపిక్ చూసుకుంటే నెంబర్ 8 చార్ట్ ప్యాటర్న్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్సల్ ప్యాటర్న్స్. అంటే హెడ్ అండ్ షోల్డర్స్ అండ్ డబుల్ టాప్ బాటము. ఈ కాన్సెప్ట్స్ అనేవి ఈ చార్ట్ ప్యాటర్న్స్లో మనం రివర్సల్ జరిగినప్పుడు యూజ్ చేసే ప్యాటర్న్స్ ఇవన్నీ. అలాగే నెక్స్ట్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్. అంటే మార్కెట్ అనేది కంటిన్యూ అవుతుంది ఇంకా అదే విధంగానే అన్నప్పుడు మనకు వచ్చే చార్ట్ ప్యాటర్న్స్ ఏంటంటే ఫ్లాగ్, పెన్నెంట్, అలాగే ట్రయాంగిల్. ఈ ప్యాటర్న్స్ అనేవి మనకి కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అనేవి అంటారు. అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యాటర్న్ యూజ్ చేసిన తర్వాత ఫెయిల్ అయింది కాన్సెప్ట్ అనేది, అప్పుడు నెక్స్ట్ మన పొజిషన్స్ అనేది ఏ విధంగా చేంజ్ చేయొచ్చు, అసలు మార్కెట్లో ఏ విధంగా సర్వైవ్ అవ్వాలి, ఇవన్నీ మనకి చార్ట్ ప్యాటర్న్స్ యూజ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. ఓకేనా? సో ఓవరాల్గా చార్ట్ ప్యాటర్న్స్ టాపిక్లో ఈ సబ్ టాపిక్స్ అన్ని మనం తెలుసుకుంటే కనుక మనకి మార్కెట్లో పాస్ట్ హిస్టరీలో మార్కెట్ అనేది ఏ విధంగా మూమెంటం జరిగింది, అలాగే అదే సిచ్యువేషన్ ప్రజెంట్ వచ్చినప్పుడు మార్కెట్ అనేది ఏ విధంగా మూమెంటం జరుగుతుంది అని ప్రిడిక్ట్ చేయడానికి మనకు బాగా యూజ్ అవుతుంది. సో ఓకేనా? ఇది ఒక టాపిక్. ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే నెంబర్ 9 ట్రేడింగ్ ప్లాన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. మనం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసిన, ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనం రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ టాపిక్లో అసలు ఎన్ని విధమైన మనకు సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయి, ఇవన్నీ మనం ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ చూసుకుంటే ట్రేడింగ్ ప్లాన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఈ టాపిక్లో అసలు ఎన్ని టాపిక్స్ని మనం నేర్చుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ రూల్స్. అంటే మనం మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి కొన్ని రూల్స్ అనేవి మనమే మన ఓన్ సెటప్కి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. సో ఆ రూల్స్ అనేవి ఉండాలి ఖచ్చితంగానే. నెక్స్ట్ టార్గెట్ కాలిక్యులేషన్స్. అంటే పర్టికులర్ పొజిషన్ అనేది మనం తీసుకున్న తర్వాత టార్గెట్ అనేది మనం ఎక్కడికి వెళ్తామో కనుక మనం ఆ పొజిషన్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు అనే కాలిక్యులేషన్స్ అనేవి మనకి క్లారిటీగా ఉండాలి. అలాగే నెక్స్ట్ స్టాప్ లాస్ ప్లేస్మెంట్. అంటే మనం పొజిషన్ తీసుకున్న తర్వాత మన పొజిషన్ మీద ఇంత లాస్ వస్తే కనుక మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇలాంటప్పుడు మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాము. ఈ స్టాప్ లాస్ అనేది ప్లేస్మెంట్ చేయడము. అలాగే నెక్స్ట్ రిస్క్ రివార్డ్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ మనం పొజిషన్ తీసుకున్న తర్వాత మన క్యాపిటల్ మీద మనకి ఎంత ప్రాఫిట్ రావాలి, అంటే 1:2 లేదా 1:1 లేదా 1:3 లేదా 4 అనేది రిస్క్ రివార్డ్ రేషియో అనేది మన ట్రేడ్ సెటప్కి తగ్గట్టుగా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ తగ్గట్టుగా మనము సెట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ పొజిషన్ సైజింగ్. అంటే మన దగ్గర ఉన్న క్యాపిటల్ని బట్టి, మన స్టాప్ లాస్ని బట్టి, మన టార్గెట్ని బట్టి పొజిషన్ సైజింగ్ చేసుకుని అప్పుడు క్వాంటిటీ అనేది మనం తీసుకోవాలి.
అందుకని పొజిషన్ సైజింగ్ అనేది యూస్ చేస్తారు. చాలామంది బ్లైండ్గా చేసేస్తూ ఉంటారు పొజిషన్ సైజింగ్ యూస్ చేయకుండా. కానీ పొజిషన్ సైజింగ్ యూస్ చేస్తే కనుక మనకు పర్ఫెక్ట్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అలాగే లాస్ట్ క్యాపిటల్ ప్రొటెక్షన్ రూల్స్. అంటే మార్కెట్లో మనం సర్వైవ్ అయ్యి మార్కెట్లో మనం ఉండాలంటే కనుక ఖచ్చితంగా మన దగ్గర క్యాపిటల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే క్యాపిటల్ లేనప్పుడు మనం మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం, ఇంకా మనం చూడడం తప్ప ఏమీ చేయలేము. సో మార్కెట్లో మనం ఉండాలంటే ఖచ్చితంగా మన క్యాపిటల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది కొన్ని ప్లాన్స్ అనేవి మనం ట్రేడ్ సెటప్కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఎవరు చేసుకోవాలంటే మనకు మనమే చేసుకోవాలి. మనకు మార్కెట్ కండిషన్ అర్థమైంది దాన్ని బట్టి ఇవన్నీ మనం చేసుకోవాలి. సో ఓవరాల్గానే ఈ కాన్సెప్ట్స్ అన్ని కనుక మనం చేసుకుంటే కనుక మనం మార్కెట్లో సర్వైవ్ అయ్యి ముందుకు వెళ్ళగలదు. సో ఈ ట్రేడింగ్ ప్లాన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేవి, ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో. ఈ టాపిక్స్ అనేవి ప్రతి ట్రేడర్, ప్రతి ఇన్వెస్టర్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటేనే మనం మార్కెట్లో లాంగ్ టర్మ్ అయితే సర్వైవ్ అవ్వగలం. ఓకేనా? ఈ టాపిక్స్ అన్నిటి గురించి కూడా నేను 1 by 1 క్లియర్గా ఫుల్ లెంత్ వీడియోస్ అనేది క్రియేట్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఓవరాల్గానే ఈ టాపిక్లోని ఈ సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటో చూద్దాము. ఇంకా లాస్ట్ నెంబర్ 10 చూసుకుంటే సైకాలజీ, ప్రాక్టీస్ అండ్ గ్రోత్. అంటే మార్కెట్లో ఎప్పుడైనా సరే మనం సైకలాజికల్గా ఆలోచిస్తేనే మార్కెట్లో లాంగ్ టర్మ్ అయితే సర్వైవ్ అవ్వగలం. అంటే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేది ఎప్పుడు మన మైండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనం దీన్ని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం మార్కెట్లో కంట్రోల్డ్గా ఉండి ఎమోషన్స్తో ట్రేడ్ చేయకుండా లాజిక్తో ట్రేడ్ చేసి మనీ అయితే ఎర్న్ చేయవచ్చు. అయితే ఈ టాపిక్లోని సబ్ టాపిక్స్ ఏంటో ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ చూసుకుంటే నెంబర్ 10 సైకాలజీ, ప్రాక్టీస్ అండ్ గ్రోత్. దీంట్లో చూసుకుంటే మనం ట్రేడింగ్ సైకాలజీ. అంటే మనం ఏదైనా ట్రేడ్ చేసినప్పుడు మనకు సైకలాజికల్గా ట్రేడ్ చేయాలి. అంటే దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే ఫియర్, గ్రీడ్, ఓవర్ ట్రేడింగ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అనేది పోగొట్టుకుంటారు. ఎప్పుడైనా సరే మనం ఎమోషన్లో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకుంటే కనుక మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది టైం తప్పులే చేస్తాము. ఎప్పుడు ఎమోషన్లో ఉండి డిసిషన్స్ అయితే తీసుకోకూడదు. లాజిక్తో ఆలోచించి డిసిషన్ తీసుకున్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా మార్కెట్లో ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేయగలవు. ఓకేనా? ఇదొకటే. ఇంకా నెక్స్ట్ పేపర్ ట్రేడింగ్ అండ్ వర్చువల్ ట్రేడింగ్. ఇది ఎందుకు చేయాలంటే పేపర్ ట్రేడింగ్ అన్న వర్చువల్ ట్రేడింగ్ అన్న రెండు ఒకటే. ఇదేంటంటే ఫేక్ మనీ తోటి మనము లైవ్ మార్కెట్లో ట్రేడ్ చేసినప్పుడు మనకు మార్కెట్ కండిషన్స్ అనేవి అర్థమవుతాయి. అసలు మార్కెట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, అసలు మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఒకవేళ లాస్ వస్తే ఎంత లాస్ వస్తుంది, అసలు పొజిషన్స్ అనేవి కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా, ఇవన్నీ మనకి క్లారిటీ వస్తుంది. సో అందుకని పేపర్ ట్రేడింగ్, వర్చువల్ ట్రేడింగ్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. ఓకేనా? ఇదొక టాపిక్. ఇంకా నెక్స్ట్ మెయింటైన్ ట్రేడింగ్ జర్నల్. అంటే చాలామంది ఏదో ట్రేడ్ చేస్తాము, ఏదో మామూలు పొజిషన్ తీసుకున్నాం అనుకుంటారు. అలా కాదు. ఎప్పుడైనా సరే మనం ఏ పని చేసినా సరే పర్ఫెక్ట్గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రేడ్ తీసుకున్నాం అనుకో, అది లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా నెక్స్ట్ ఆ ట్రేడ్ కంప్లీట్ అవ్వగానే మనం ఒక బుక్లోని అది ఎందుకు అవ్వింది, అసలు ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి, మనం ఏం చేసాం అనేది అది ఒక బుక్లో నోట్ చేసుకుని జర్నల్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇలా మెయింటైన్ చేయడం ద్వారా మళ్ళీ మార్కెట్లో అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అనేది పాస్ట్ హిస్టరీలో చూస్తే కనుక అప్పుడు ఇలా తీసుకున్నాము, ఓకే మనకు ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడు కూడా అదే చేద్దాము, లేదా అప్పుడు లాస్ వచ్చింది, ఇప్పుడు కూడా అదే చేస్తే కనుక మళ్ళీ లాస్ వస్తుంది, సో పొజిషన్ అనేది చేంజ్ చేస్తారు. సో ఈ విధంగా మనకి జర్నల్ అనేది యూస్ అవుతుంది. అలాగే మనం చేసే మిస్టేక్స్ అనేవి మనకు తెలుస్తాయి ట్రేడింగ్ జర్నల్ అనేది మెయింటైన్ చేయడం ద్వారా. సో ఖచ్చితంగా ట్రేడింగ్ జర్నల్ అనేది మెయింటైన్ చేయాలి. అదొక టాపిక్. ఇంకా నెక్స్ట్ లాస్ట్ లాంగ్ టర్మ్ మైండ్ సెట్. చాలామంది ఏంటంటే స్టాక్ మార్కెట్లోకి ఏదో వచ్చాము ఒక నెల 2 నెలల్లోనే కోటీశ్వర్లు అయిపోయి అన్న మైండ్ సెట్తో వస్తారు. లేదా ఎవరికో ప్రాఫిట్లు వచ్చినాయి మనకు కూడా వచ్చేస్తే కోట్లు సంపాదించవచ్చు, మొత్తం లైఫ్ స్టైల్ అంతా ఎంజాయ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వస్తారు. అలా కాదు. ఎప్పుడు స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ మైండ్ సెట్తో రావాలి. అంటే ఒక 10 to 15 ఇయర్స్లో నాకు కొంచెం వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది, నా దగ్గర ఉన్న డబ్బులకి తగ్గట్టుగానే నాకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే నువ్వు 10 ఏళ్ళు పెట్టుకుని వచ్చి నాకు 100 కోట్లు 1000 కోట్లు కావాలంటే అవ్వదు కదా. జస్ట్ 10,000 పట్టుకోవచ్చు, దాని మీద నాకు ఎంత కొంత వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది నెక్స్ట్ 10 years 15 years తర్వాత. ఈ మైండ్ సెట్తో ఉండాలి. ఈ మైండ్ సెట్తో ఉన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా మార్కెట్లోని మనీ అనేది మేక్ చేసి వెల్త్ అనేది క్రియేట్ చేయగలవు. సో ఓవరాల్గానే ఈ టాపిక్లో ఈ సబ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలి మనం. అయితే వీటన్నిటి గురించి కూడా నేను ఫుల్ లెంత్ వీడియోస్ అనేది క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? దీంట్లో ఈ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటి మీద మొత్తం మార్కెట్ అంతా రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ మనకు సంబంధించినవి. మనం కరెక్ట్గా ఉంటేనే కదా మార్కెట్లో మనం ఏదైనా చేయగలదు. ఇవన్నీ మనం ఏం చేయకుండా ఆటోమేటిక్గా బ్లైండ్గా వెళ్ళిపోతే కనుక మనమే లాస్ అవుతాం. సో వీటిని ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా? ఇది ఓవరాల్గానే. సో ఓవరాల్గా 10 టాపిక్స్ని వాటిలో ఉన్న సబ్ టాపిక్స్ అన్ని మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా ఎవరైతే 2026లో స్టాక్ మార్కెట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ యూజ్ఫుల్ అయ్యే రోడ్ మ్యాప్ మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే మీ అందరికి ఇప్పుడు ఈ 10 టాపిక్స్ మీద ఫుల్గా క్లారిటీ వచ్చింది కదా. అంటే అసలు మార్కెట్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతాయి అనేది, అలాగే ఏ టూల్స్ని యూస్ చేయాలి,
అలాగే ఏ చార్ట్స్ని యూజ్ చేయాలి, అలాగే ఏ క్యాండిల్ స్టిక్స్ని యూజ్ చేయాలి, అలాగే చార్ట్ ప్యాటర్న్స్ ఏంటి, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే ఏంటి, అలాగే రూల్స్ అంటే ఏ రూల్స్ని మనం ఫాలో అవ్వాలి, అలాగే సైకాలజీస్, ఇవన్నీ ఓవరాల్గా మీకు ప్రతి టాపిక్ అనేది టచ్ అవుతుంది దీంట్లో. ఇవన్నీ నేర్చుకున్నప్పుడే మీకు స్టాక్ మార్కెట్ అనేది అర్థమైందని అర్థం. అంతే తప్ప మాకు ఆప్షన్ ట్రేడింగ్లో బయింగ్ చేయడం వచ్చు, చేయడం ద్వారా మాకు స్టాక్ మార్కెట్ గురించి మొత్తం తెలుసు అనుకుంటే అది మీ అమాయకత్వం అవుతుంది. ఎందుకంటే అదొకటి బై చేయడం వల్ల సెల్ చేయడం వల్ల తెలుతున్న ద్వారా మీకు మార్కెట్ అంతా తెలిసినట్టు కాదు. ఇన్ని టాపిక్స్, ఇంత ప్రాసెస్ అంతా మీకు తెలిస్తే కనుక మార్కెట్ మీద ఒక లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మీకు ఉన్నట్టు. సో దాని తర్వాత ఇంకా అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. అవి కూడా నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు మార్కెట్లో ఫుల్గా తెలిసినట్టు మీకు అర్థం. అంటే అది తెలిసిన తర్వాత కూడా ప్రాఫిట్లు వస్తాయా లేదనేది మీ మైండ్ సెట్ అండ్ మీ ఎమోషనల్ కంట్రోల్ మీద, మీ రూల్స్, మీ ట్రేడ్ సెటప్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకేనా? ఇన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటేనే మీరు మార్కెట్లో సర్వైవ్ అవ్వగలరు. అయితే ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని నేను ఫుల్ లెంత్ వీడియోస్ కింద క్రియేట్ చేసి 1 by 1 ఫ్లోలో ఒక స్టెప్ బై స్టెప్ ఒక ఆర్డర్లో క్రియేట్ చేసి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి దాంట్లో 1 by 1 క్లియర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో కొత్తగా ఎవరైతే వచ్చి మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా నేను పోస్ట్ చేసే కంటెంట్ని ఫాలో అవ్వండి. ఓకేనా? అలాగే మనల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో నేను డైలీ షార్ట్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అలాగే పోస్టులు అనేది కూడా పెడుతూ ఉంటాను. ఇవన్నీ మీకు మంచి వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఏదన్నా కొత్త విషయాన్ని డైలీ మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఫాలో అవ్వండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్ ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా, ఈ 10 టాపిక్స్ని ఇప్పుడు పీడిఎఫ్ రూపంలో క్రియేట్ చేసి దాన్ని టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. అంటే గ్రూప్లో ఉండడం వల్ల ఒకసారి పెడితే అందరికీ వెళ్ళిపోతుంది. అది నేను పర్సనల్గా ప్రతి ఒక్కరికి పెట్టాలంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. సో అందుకని టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ టాపిక్ అంతా చెప్పిందంతా కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను. మీరు అది చూసుకుని ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని మీరు మెయింటైన్ చేయడం ద్వారా మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఓకేనా? మీరు ఎప్పుడైనా సరే స్కిల్ని స్కిల్ లాగానే నేర్చుకోండి. అలాంటప్పుడు మాత్రమే మీకు యూజ్ ఉంటుంది. అంతే తప్ప వేరే విధంగా నేర్చుకుంటే కనుక మీకు ఏ విధమైన యూజ్ ఉండదు. సో ఇది ఓవరాల్గా టాపిక్. మీ అందరికీ క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇది ఓవరాల్గా వీడియో. ఈ వీడియో అనేది మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా మీకు ఏదనిపిస్తే అది కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దీన్ని షేర్ చేయండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.